10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోలేకపోయే ఇది కరెక్ట్ కాదు. అది అందరికీ తెలుసు. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావో, తర్వాత ఎట్లా వచ్చావు అనేది అది వేరే విషయం. అలాగే ఏ పరీక్ష కూడా నువ్వు సక్రమంగా రాయలేదనే విషయం కూడా మాకు తెలుసు. ఆ విషయం అంతా కూడా అన్ని అబద్ధాలే. ఎవరికో డబ్బులు ఇచ్చేది, వాళ్ళ చేత రాయించేది. సంపత్ రండి. సో నీకు ఎవరితో ఉండాలి, నీ భార్య ఎవరని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావో వాళ్ళ పక్కన కూర్చో. చూడాలని ఉందే. జగన్మోహన్ రెడ్డి తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు లడ్డు ఇచ్చారు పంతులు గారు. ఇస్తే లడ్డు ఇలా పెట్టుకొని తీస్తాడు. నువ్వు తినలేని లడ్డు ఎంతమంది ప్రజలకు ఎలా పెడుతున్నావు, ఎంతమంది భక్తులు ఎలా తింటారు అనుకున్నావు? అంటే అందులో కల్తీ కలిసిందని వాడు నోట్లో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. వాస్తవం అధ్యక్ష. ఇది లంచం ఎవరు తీసుకోమన్నారు? గిఫ్ట్ అనుకోండి. Hey, I've seen this one. This is a classic. నా దగ్గర కలిసినటువంటి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా, పని చేస్తా పోతే పడిస్తే అది గిఫ్ట్. అది అవునా? నిజమా? గిఫ్ట్లు తీసుకోండి. అది వద్దొద్దంటూనే అన్న జేబులో పెట్టుకుంటే అది తప్పు కాదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. డేటాకి వాషింగ్ పౌడర్ వాడితే డేటా క్లీనింగ్ అయిపోతుంది. డేటాని వేరే ఊరికి పంపించితే డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదే డేటా అనే ప్లేస్ను మ్యాప్లో పాయింట్ చేసి డేటా మ్యాపింగ్ అయిపోతుంది. డేటాని బాబాయ్ లేపేస్తే డేటా క్లియర్ అయిపోతుంది. 175కు 175 వచ్చే డేటా ఫుల్, 175కు 11 వస్తే డేటా మిల్లు. డేటాకి ఉచిత పథకాలు అందించే డేటా ఫ్రీ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫైనల్గా డేటాకు బ్రెయిన్ పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. ఓకే.